సో హలో గైస్, అందరికీ ఎలాగున్నారు, బాగున్నారా? అదేంటి చూపించాను అనుకుంటున్నారా? అదైతే దసరా అనమాట. మందిరం కడతారు ప్రతి సంవత్సరం. దసరా హైలైట్గా అవుతుంది. అయితే అది ఇప్పుడు కేదార్నాథ్ లాగైతే కడతారు అనమాట. ప్రతి సంవత్సరం సేమ్ టు సేమ్ డిట్టో ఎలాగే కడతారు. అరుణాచలం శివాయ అరుణాచలం లాగా కట్టారు అనమాట. లోపలైతే తల్లి ఉంటుంది. కప్స్ ఉన్నారు, ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది తల్లి. మొత్తం ఫుల్గా అయితే స్ట్రోల్స్. అగో రావణాసుడు. తల్వార్ నుంచి అయితే గట్టి వర్షం పడుతుంది అనమాట. ఫుల్ క్రౌడ్ జనాలు. అగో రావణాసుడు. ఇప్పుడు పూజ అయితే అవుతుంది అనమాట. పూజ అయిపోతే పేలుస్తారు. ఇప్పుడు మా ఫ్రెండ్ కెమెరామెన్ ఉన్నాడు. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు. మా ఫ్రెండ్ కెమెరామెన్ నుంచి ఫుల్ వర్షం అయినా కాల్ చేస్తారు రావణాసుడికి. ఇప్పుడు ఇక్కడ ప్రిపేర్ అయిపోతుంది. జై శ్రీరామ్. మిషన్ ఫెయిల్ అయిపోయి తల్ల జనరేటర్ బాంబు. మళ్ళీ చూడు పిలుస్తారు కదా. మొత్తం పని అలాగనే కాలుస్తారమ్మా. పెట్రోల్ పోసి మళ్ళీ తగలేటారు రావణాసుడికి. లేకపోతే కాలట్లే. బాంబు ఉంది కదా, పెద్ద 2-3 కిలోమీటర్ సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు మందిరం కాడికి వెళ్దాం. అయితే కంప్లీట్ అయిపోయి చూస్తారు. సేమ్ అంటే సేమ్ కేదార్నాథ్ లాగే అలా దింపేశారు. కేదార్నాథ్ అయితే అయింది అనమాట. అక్కడ అయింది దాండియా, బాగా అయింది దాండియా మాత్రం డాన్స్. సో మన దుర్గం తల్లి అయితే చూస్తుండే ఎంత అందంగా గట్టి, అంత సూపర్ గట్టి చేశారు. ఇది ఎంత క్రౌడ్ చూడండి, ఎంత క్రౌడ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏదో తేడాగా ఉందండి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అడిగారు అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైతున్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? मुझे अपने घर जाना है. చూసారు కదా, అంతే ఫుల్ ఎంజాయ్.
ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.